ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందములు శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతి దేవుడు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమం ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 2వ నెల 3వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం అంటండి. ఇదే సమయం. ఒకవేళ సమయం ఉంటే ఉండకపోవచ్చు, లేకపోవచ్చు. ప్రియ సోదరి సోదరుల, ఇంకా నువ్వు ఆలోచన చేస్తా ఉన్నామేమో, దేని గురించో ఆలోచన చేస్తామేమో. ఎందుకంటే బాప్తిసం తీసుకోకుండా, రక్షింపబడకుండా మరి అనుకూలమైన సమయం. చాలామంది అనుకుంటున్నారు ఇంకా సమయం ఉందిలే అనుకుంటున్నారు. కానీ పౌలు గారు అంటున్నారు, ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, గొప్ప అనుకూలమైన సమయం. ఈ సమయం మరలా రాదు, నీకు రాకపోవచ్చు కూడా. మరి సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని రక్షకుడిగా అంగీకరించి మరి నమ్మి బాప్తిసం తీసుకో. నీ జీవితం ఆస్వాదింపబడుతుంది, దీవింపబడుతుంది. ఆ నరకమైనటువంటి బాధలో నుండి తప్పించబడతావు. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలైనా స్తుతిని చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాన్న రాజుల అధికారులు అందరూ కూడా మంచి వంతనం పండి. ఇగో నన్ను ప్రవర్తన యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోమని ప్రార్థిస్తామనికి స్తోత్రాలు తండ్రి. చెడు వ్యాసాల నుంచి విడుదల చేసి ప్రభావాన్ని నీతి మార్గంలో నడిపించండి. దేవతని యేసునికి స్తోత్రాలు. ప్రతి ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. నేను దేవానికి స్తోత్రాల ప్రభావ. విదేశంటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము, మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి యేసు. దేవానికి వందలు తండ్రి ప్రభా. మరి మా దేశ పాడి పంటంతటిని మీరు ఆశ్రయించండి తండ్రి. చదువుకునే బిడ్డలు తండ్రి ప్రభా. మరి నాయన మరి స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా మీరు తోడు సహాయం చేయండి. పనికి వెళ్ళే బిడ్డలు మంచి వంతులు నింపండి బాబు. హాస్పిటల్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదలచండి. కోర్టు గోడలు కేసు గోడలను కూడా కొట్టివేసి ప్రభానికి స్తోత్రాల ప్రభా. మరి ఇదిగో రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. మరి నన్ను గృహం లేని వారు గృహం దయచేయండి తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భించిన సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమ దయచేయండి తండ్రి ప్రభా. ప్రతి సేవకులు కుటుంబాలు దీవించండి, బిడ్డలను దీవించండి, సంఘాలను దీవించి ఆశ్రయించి ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మతం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.